మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నైనా నీ దైవదాసుడిగా నిలబడుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్య భావన వచ్చేటప్పుడు యాకోబు పత్రిక రాస్తున్నాడు, చిన్న పత్రిక. ఈ 5 అధ్యాయాల పత్రికలో యాకోబు చాలా విషయాలు పొందుపరుస్తాడు సంఘాన్ని బలపరచడానికి. ప్రారంభిస్తున్నప్పుడు యాకోబు అంటాడు, చెదరగొత్తబడిన 12 గోత్రాలకు రాస్తున్నాను అంటాడు. 12 tribes, those who have been scattered, అటు ఇటు చెదరగొత్తబడ్డ వారు, అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ ప్రపంచంలో ఉన్న 12 గోత్రాల్లో ఉన్న వారికి శిలువ రక్తంతో ముద్రించబడ్డ మనకు కూడా వాక్యం ఆయన రాస్తున్నాడు. యూదుని బలపరిచాడు, అలాగనే మనకు కూడా వాక్యము మన పొందుపరిచింది, మనల్ని బలపరచుకోవడానికి. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు చాలా విషయాలు మరి యాకోబు రాస్తాడు. ఇందులో నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, ఎవరు రాయింది ఒక మాట నాలుకను గురించి రాస్తాడు. ఆ 3వ అధ్యాయం ఎంత ఇష్టమంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలిగిన మానవుడు నాలుకను కంట్రోల్ చేయలేకపోయాడు. టంగ్, శరీరం అంతట్లో కూడా అది భయంకరమైందంట నాలుక. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తారు, రైట్? ఓకే, నా పిల్లలకు చెప్తుంటాను ఎప్పుడైనా కూడా, జనరల్గా వాళ్ళు టెన్నిస్ ఆడేటప్పుడు ఒకటాను, తక్కువ మాట్లాడండి ఎక్కువ ఆడండి అంటాను. ఎక్కువ మాట్లాడితే తక్కువ ఆడతారు కాబట్టి తక్కువ మాట్లాడండి ఎక్కువ ఆడండి. లెట్ యువర్ ర్యాకెట్ డూ ది టాకింగ్ అంటాను నేను ఎప్పుడు కూడా. మీరు మాట్లాడొద్దు, మీరు వెళ్ళినప్పుడు మీ ర్యాకెట్ మాట్లాడాలి. కోర్టులో మీరు ఎక్కువ మాట్లాడితే మీరు ఆడలేరు అంటారు. ఐ టెల్ దెమ్ మై కిడ్స్. అలాగే ఇప్పుడు దేవుని వాక్య భాగంలో నిజంగా ఆ వచనం ఈ 4వ అధ్యాయంలో చూసినప్పుడు ఒక విశ్వాసి, శిలువ రక్తంలో ముద్రించబడిన విశ్వాసి దేవునికి తన్ను తాను అర్పించుకుని జీవించే జీవితాన్ని గురించి రాస్తుంటాం. మరి మొదటి 4 వచనాలు చూసినప్పుడు డిజైర్స్ గురించి రాస్తాడు, కోరికల గురించి. కోరికలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? నాకైతే ఉన్నాయి కోరికలు. ఐ హ్యావ్ డిజైర్స్. నేను సిగ్గుపడతలేదు, దారుణంగా నాకు కోరికలు ఉన్నాయి. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు కోరికలు, ఆ కోరికల గురించి పిల్లరా రాస్తాడు. ఎలాంటి కలహాలు జీవితాల్లో వస్తాయి. కోరికల కొరకు చాలా యుద్ధాలు జరుగుతుంటాయి. ఒకటి శరీరంలో జరుగుతుంటాయి యుద్ధాలు, అలాగనే కుటుంబాల్లో కూడా జరుగుతుంటాయి. మన కోరికలు తెచ్చుకోవడానికి జరుగుతాయి లేవా? సత్యాలు మాట్లాడుతాడు. వాక్యం ఎప్పుడు సత్యంగా మాట్లాడుతుంది. కఠినంగా ఉంటుంది కానీ ఖచ్చితంగా సత్యమే మాట్లాడుతుంది. మనకు నచ్చకు మన యొక్క డిజైర్స్ కొరకు వి విల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వారల్స్ ఇన్సైడ్ అవర్ బాడీ. మన శరీరంలో కూడా పోరాడుతుంటాం. మన కోరికలు అణుచుకోలేక కొన్ని తెచ్చుకోవడానికి మన శరీరంలో ఒక పోరాటం జరుగుతుంది. పౌలు అంటాడు, చాలా ఇష్టమైన మాట, నా అంతరంగములో ఆత్మ సంబంధమైన పురుషునికి బాహ్య సంబంధమైన పురుషునికి అంతర్యుద్ధం జరుగుతుంది అంటాడు. క్రాస్ పులింగ్ అనే మాట మాట్లాడతాడు. లోక సంబంధికుడు లోకట పోతుంటే ఆత్మ సంబంధుడు దేవుని వైపు చూస్తుంటే దెర్ ఈజ్ అ క్రాస్ పులింగ్ ఇన్ మై హార్ట్. అందుకే పౌలు తన దేవునితో ఎలా ఉన్నాడని మాట్లాడేటప్పుడు ఐ బాక్స్డ్ మై సెల్ఫ్, నన్ను నేను హింసించుకొని, నా శరీరం హింసించుకొని దాన్ని లోపరుచుకుంది, హింసించుకొని లోపరుచుకున్నాను అంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రీచర్ హి ఈస్. ఈరోజు డిజైర్స్, ఈరోజు నా అంశం కూడా ఏంటంటే వై అవర్ డిజైర్స్ ఆర్ నాట్ మెట్. అవి ఎందుకు పూర్తి అవ్వట్లేదు దాని గురించి ఇది. మన కోరికలు చాలా ఉన్నాయి, ఎందుకు పూర్తి అవ్వట్లేదో దాని గురించి కొద్దిసేపు ధ్యానించడానికి చేద్దాం. కోరికలు ఉన్న వాళ్ళందరూ కూడా వినాలి. చాలామంది వస్తారు అనుకున్నాను, సండేకి ఆపుదాం అనుకున్నాను మెసేజ్. ఐ సెడ్ నో, 10 మంది వచ్చినా 10 మందికైనా పర్లేదు, దేవుడు వారితోనే మాట్లాడాలనుకుంటున్నాను అనుకున్నాను. ఐ సెడ్ దేవుని వాక్య భాగం చూసినప్పుడు, ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు పిల్లలు ఇక్కడ డిజైర్స్ గురించి మాట్లాడినప్పుడు, నేను వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు, దానికి రీజనల్స్ వెళ్ళే ముందు మొట్టమొదటిగా చూసినప్పుడు 2 విషయాలు దేవుడు మనకు చేసే విషయాలు చెప్పి ఆ తర్వాత ఎందుకు అవి అవ్వట్లేదన్న రీజన్స్లోకి మనం లెట్ us see into that reasons. మొట్టమొదటిగా చూసినప్పుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు పౌలు 4వ అధ్యాయములో
బహుశా 18-19 వచనంలో గమనిస్తే కనుక మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అంటాడు. దేవుడు అంటాడు. తెలుగులో కొంచెం తచ్చుమల తేడా ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే మై గాడ్, నా దేవుడు అంటాడు. మరి నా ఎందుకు మిస్ అయ్యారు తెలుగు వర్షన్లో? ఐ డోంట్ నో. బైబిల్ సొసైటీకి రాద్దాం మనం అందరం కలిసి. నేను ఒక్కని రాస్తే ఒప్పుకుంటారు లేదో కానీ రాస్తాను. మై గాడ్ అంటాడు. ఇంగ్లీష్లో ఇసేస్ మై గాడ్, హి ఓన్స్ గాడ్. పాల్ నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్ని మాటలు నిజంగా కొంచెం ఆయాసం అనిపిస్తుంది. తెలుగులో చూసినప్పుడు అది కనబడినప్పుడు కొంచెం బాధ అనిపించింది నాకు. ఎందుకంటే దేర్ ఇస్ సంథింగ్ వార్నింగ్. పౌల్ అక్కడ ఆ స్టేట్మెంట్కి ఎంత వాల్యూ ఉందో ఆ మాటకి ఎంత వాల్యూ ఉందో. నా దేవుడు అంటాడు. తెలుగులో దేవుడు అని ఉంది కాలే. మై గాడ్ విల్ సప్లై. నా దేవుడు చేసే పనిని గురించి చెప్తున్నాడు. నా దేవుడు అంటాడు పౌలు. అంత గొప్పగా అనిసారు. ఎంతమంది మీరు అనగలుగుతున్నాము నా దేవుడు అని? అనగలుగుతున్నాం. మై గాడ్, మై గాడ్, మై ఫాదర్. అలాగే యేసు ప్రభు కూడా ఆయన ఆరోహణమయ్యే ముందు శిష్యులకు తను చూపించుకునే ముందు నా తండ్రి యొద్దకు మీ తండ్రి యొద్దకు వెళ్తున్నాడు అంటే ఈ సేస్ దట్ అవర్ ఓన్ ఫాదర్ ఇస్ దేర్, ఐఎమ్ గోయింగ్ దేర్. నేను అక్కడికి వెళ్తున్నాను. మన తండ్రి అంటాడు. నా తండ్రియు మీ తండ్రియు దగ్గరికి నేను వెళ్తున్నాను. అంత ఇదిగా వాక్యం చెప్తుంది, కానీ మనం అంత ఇదిగా ఆ రిలేషన్లో లేకపోతే అదే ప్రాబ్లం, మనకున్న ప్రాబ్లం. మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అంటాడు అకార్డింగ్ టు హిస్ రైచియస్నెస్. క్రీస్తు మహిమ ఐశ్వర్యములో మీ ప్రతి అవసరము తీర్చబడను అంటాడు. అక్కడ కోరికల గురించి రాలి, అవసరాల గురించి వచ్చాయి కదా. అవసరాల గురించి చెప్తాడు. ఏ అవసరము కూడా దేవుడు మర్చిపోయేవాడు కదా. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొను తన ప్రియులకు ఏ మేలు కూడా ఆయన కొదువ చేయడు అని చెప్పి కీర్తనాకారుడు చెప్తాడు. 20వ కీర్తనలోకి వస్తే 4వ వచనంలో ఒక చక్కని మాట మాట్లాడుతాడంటే ఆయన అంటాడు దేవుడు అని మొదలు పెట్టుకోడు. అక్కడ దావీదుకి ఆయన మీ హృదయ యొక్క కోరికలను డిజైర్స్, హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్స్ అండ్ హీ విల్ మేక్ యువర్ ప్లాన్ సక్సెస్ఫుల్ అనే మాటను అక్కడ వాడతాడు. పౌలు ఏమో అవసరాల గురించి చెప్పాడు. దావీదు హృదయానుసారుడు 20వ అధ్యాయము 4వ వచనం అంటే ఆయన దేవుని గురించి ఆయన మీ హృదయం యొక్క ఏమంటున్నాం ఒకసారి చూద్దాం, చదువుకుందాం. మీ కోరికను సిద్ధింపచేసి, ఆయన అంటే దేవుణ్ణి అడ్రస్ చేసి, ఆయన మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది మనం అడగాలి ఈరోజు. దావీదు మనం మాట్లాడిన మాట ఇది మనకు నెరవేరితే నిజంగా ధన్యులం. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరము తీర్చబడితే ధన్యులము. మన కోరిక యావత్తులు సిద్ధపరచబడితే మన ఆలోచనలన్నీ కూడా ఏమంటుండు యావత్తును సఫలపరచును గాక. ఆమేన్. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ ఇస్ గాడ్, వండర్ఫుల్ వర్డ్. దిస్ ఈజ్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఒకటి దేవుడు మీ అవసరాన్ని తీరుస్తాడు. పౌలు అంటున్నాడు హృదయానుసరణ దావీదు మీ కోరికలు సిద్ధింపజేస్తాడు, మీ ఆలోచనలన్నీ కూడా సఫలపరుస్తాడన్న మాటను చెప్తున్నాడు. ఇప్పుడు ఇంత ప్రామిస్ చేసిన దేవుడు ఎందుకు ఇవి ఆగిపోతున్నాయో చూసుకుందాం. అదే సబ్జెక్ట్ ఈరోజు. ఇంత వాగ్దానం చేసి నా ప్రతి అవసరం తీరుస్తానని చెప్పాడు పౌలు ద్వారా, దావీదు ద్వారా. నా కోరికలన్నీ సిద్ధింపజేస్తాను, నా ఆలోచనల్ని సఫలం చేస్తాను. నా దేవుడు నా యొక్క కోరికలను ఎందుకు కాకుండా ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది. అదే చూసుకుందాం. ఆయన మన యొక్క కోరికలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హీ లవ్స్ టు ఫుల్ఫిల్ అవర్ డిజైర్స్ ఇఫ్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు హిస్ విష్. ఆయన చిత్తానుకూలంగా ఉంటే ఖచ్చితంగా అవుతాయి. అవే దేవుడు వాక్యం వెళ్ళి చూస్తాం అంటే కదా. అంటాడు రోమపత్రికలు అంటాడు కదా, తన ప్రియ కుమారుణ్ణి ఆ సిలువలో బలియాగంగా సమర్పించిన వాడు మీకు ఏదన్నా ఆపుతాడా అని ఒక ప్రశ్న వేస్తాడు సంఘానికి. అంటాడు గాడ్ గేవ్ హిస్ సన్
తన కుమారుని సిలువలో ఇచ్చిన వాడు మీకు ఏదైనా ఆపుతాడా? ఈరోజు చాలా కోరికలతో ఉన్న మనం అందరము ఎందుకు అవ్వట్లేదో, మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎందుకు జరగట్లేదో అవే నేర్చుకోవడానికి ఈ 4 వచ్చిన ఇంట్రడక్షన్ ఆపేస్తాను. చాలా పెద్దగా వచ్చింది అనుకో ఇంట్రడక్షన్. ఓకే రైట్, ఐ విల్ స్టాప్ మై ఇంట్రడక్షన్. ఐ విల్ గో ఇన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. వై దే ఆర్ నాట్ మెట్ ఆర్ ఫుల్ఫిల్డ్. రైట్, దేవునికి ఇస్తాం. మనం చూసినప్పుడు మనకు రీజన్స్ చూద్దాం. ఏం రీజన్స్? బికాస్ ఒకటి చెప్తాడు కదా, బికాస్ యూ డు నాట్ ఆస్క్ గాడ్. విశ్వాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా కోరికలు ఎందుకు తీర్చబడట్లేదంటే మొట్టమొదటి సంథింగ్ రాంగ్ విత్ మీ, సంథింగ్ రాంగ్ విత్ మీ. దేవుడు ఈస్ ఆల్వేస్ రైట్, వీఆర్ ఆల్వేస్ ఆన్ ది రాంగ్ సైడ్. We are always on the wrong side. We want our desires to be fulfilled, but we don't want to ask God. How can it be possible? తెలుగులో సామెత ఉంది, అడిగితే కానీ అమ్మైనా పెట్టదు. ఇక్కడ వాక్యం చూసినప్పుడు అందుకే యాకోబు అదే రాస్తున్నాడు. ఎందుకు మీ కలహాలు, ఎందుకు మీ గొడవలు, ఎందుకు మీ కోరికలు? ఎందుకంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చిందంటే మీ కోరికలు కాకపోవడానికి గల కారణం ఏంటంటే యూ డోంట్ ఆస్క్ గాడ్. యు ఆర్ నాట్ సీరియస్ ఇన్ ఆస్కింగ్ గాడ్. అదే ఉన్నదా వాక్యంలో? అదే చదవరా? అదే రీజన్ ఉందా? మీరు అడగర్రు, మీరు అడగరు. దేవుణ్ణి అడగనందున మీకు ఏమీయు దొరకదు. అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ నేను దేవుని అడగకపోతే నాకు ఏమీ కూడా దొరకదు. కాబట్టి నేను దేవుని ఖచ్చితంగా అడగాలి. దేవుని అడగకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనకి ఇంత కోరిక ఉందే, ఇంత ఆశ ఉందే, దేవుని అడగకపోవడం ఏంటి? కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, మేబీ సెల్ఫ్ బిలీఫ్ అనొచ్చు. నా మీద నాకు నమ్మకము, నాకేది కావాలో నేను అచీవ్ చేసుకుంటానని ఆలోచన ఉండొచ్చు కదా. నాకేదో కావాలనుకున్నాను, ఐ కెన్ అచీవ్ ఇట్. ఓకే, దట్స్ గుడ్ టు హ్యావ్ ఎ సెల్ఫ్ బిలీఫ్ ఇన్ యూ. నథింగ్ రాంగ్ ఇన్ దట్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. తప్పేం లేదు దాంట్లో సెల్ఫ్ బిలీఫ్ ఉండడంలో. ఒక సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుణ్ణి అడగవలసిన అవసరం ఎందుకు? చాలాసార్లు ఎప్పుడు అడుగుతామంటే మన చేతులు దాటినప్పుడు అడుగుతాము. వి ఆస్క్ గాడ్ వెన్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. చేతులు జారిపోయినాక, చేతులు కాలినాక, ఏమో మరి నాకు తెలియదు, మరి మీకే తెలవాలి. మనం అక్కడ దాకా ఆగుతాం, మన చేతులు కాలేదాకా ఆగుతాం. అప్పుడు ప్రార్థన స్టార్ట్ అవుతుంది. అప్పుడు మోకాళ్ళు వస్తాయి, అప్పుడు కన్నీరు వస్తుంది, అప్పుడు ఉపవాసం వస్తుంది, అప్పుడు పాస్టర్లు గుర్తొస్తుంది, అప్పుడు విశ్వాసాలు గుర్తొస్తుంది, అప్పుడు సంఘం గుర్తొస్తుంది, ఎవ్రీబడి ప్రేయర్ సెషన్ గుర్తొస్తుంది. ఎవ్రీథింగ్ వి రిమెంబర్ ఎవ్రీథింగ్ బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. చేతి దాటినప్పుడు అన్ని కంట్రోల్ వచ్చేస్తుంది. చేతులు ఉన్నప్పుడు రాదు. అదే ప్రాబ్లం పిల్లలు. ఒక సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. గిద్యోనుతో దేవుడు అంటాడు, మిద్యానుల మీద యుద్ధం చేయడానికి దేవుడిని నేర్పరచుకున్నాడు అంటాడు. బలాచ్యుడా అంటాడు. ఆ బలాచ్యుడా అని చెప్పినప్పుడు ఆ బలాచ్యుడు ఏం చేస్తున్నాడంటే స్వాటంగా చీకట్లో పోయి గోధుమలు ఇసురుకుంటాడు, పిండి చేసుకొని రొట్టె చేసుకుని తిందామని. భయంతో మిద్యానులు వచ్చి గుంజుకుపోతాడు. భయంతో దాచుకుని బలాచ్యుడు, పరాక్రమశాలి అయిన బలాచ్యుడు. ఆయన చేసే పనికి ఈ పిలుపుకు, దేవుని దూత పిలుపుకు అసలు ఏ పొంతన లేదు. కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తా, ఓ ఏంజిల్ కాల్స్ హిమ్ పరాక్రమశాలి అయిన బలాచ్యుడా అంటుంటే దేవుడు నీకు తోడై ఉన్నాడంటే ఫస్ట్ ఆ మాట ఒక ఇబ్బంది. రెండోది దేవుడు నీకు తోడై, ఇది రెండో మహా ఇబ్బంది. దేవుడు తోడై ఉంటే ఈ తిప్పలేందుకు? చాలాసార్లు మన కోరికల్లో దేవుడు తోడై ఉంటే ఈ తిప్పలేందుకు?
చాలాసార్లు విశ్వాసుల సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడమ్మా, దేవుడు తోడై ఉంటాడమ్మా, దేవుడు ఉంటే ఇంత సమస్య ఎందుకు ఉంటుంది? అయిపోయా విశ్వాసము చెట్టు ఎక్కినట్టే. చెట్టు మీద చిటారు కొమ్మలు ఉన్నట్టే విశ్వాసం. దేవుడు ఉంటే ఇట్లా అవుతుంది అంటే అయిపోయాయి. విశ్వాస ఏడు ఉన్నాడు, చెట్టు మీద ఉన్నాడు, చివర్లో ఉన్నాడు, లాస్ట్లో పడిపోవడానికి దగ్గరగా ఉన్నాడు, ఇంకా కిందికే డైరెక్ట్గా. ఎవరికి స్తోత్రం పుడారు. సరే ఆ స్టోరీలోకి పోను, నా టైం లేదు కాబట్టి నేను ఒకటే అంశంలో ఉంటే నేను ఆపేస్తాను మెసేజ్. పిల్లలు దేవుని చూసినప్పుడు అక్కడ గిద్యోనుతో అంటాడు, యుద్ధానికి వెళ్ళమంటే 32,000 మందిని తీసుకొస్తాడంట. ఇశ్రాయేల్ నుంచి అంత జమ చేసి యుద్ధానికి రెడీ అయిపోతుంది. మిథ్యానీల మీద యుద్ధానికి వెళ్ళాలంటే అలాగే దేవుడు చూస్తాడు. టూ మచ్ మై సన్ అంటాడు. ఒకవేళ ఈ 32,000 మందితో ఒకవేళ యుద్ధానికి వెళ్తే ఇజ్రాయెల్ ఏమనుకుంటుంటే మా బలముతో మనం ఎట్లా మన కోరికలని మన బలముతో అనుకుంటా. అలాగే వీళ్ళు 32,000 మంది పోతే ఈ మా బలము, మా శక్తి, మా ఖడ్గము, మాదే కార్యము, దేవునికి పని లేదు. క్రెడిట్ దేవునికి పోదు. దేవుడు అటు ఎక్కువ ఉంటాడు. చెప్పేస్తారు భయపడ్డోళ్ళు అది ఉన్న వాళ్ళు పోండి అంటే 22,000 మంది వెళ్ళిపోతారంట, 10,000 మంది అంటారు. దేవుడు అంటాడు ఇంకా ఎక్కువనే ఉన్నాడు. తీసుకెళ్ళి నీళ్ళు తాగిపోయమంటాడు. 3 మాత్రం చేతులతో తాగితే వాళ్ళని పక్క తీసి 300 మందిని, ఆ 300 మంది పక్కన తక్కిన వాళ్ళందరినీ పంపాడు. 300 మందితో దేవుడు యుద్ధం చేస్తూ అంటాడు. ఇస్రాయేల్ ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తున్నాడు పిల్లరా? ఈరోజు పిల్లరా మనం ఎందుకు అడుగుని కొనిస్తానంటే మన చేతులను మనం చేసుకుంటాం. వి డోంట్ వాంట్ టు గివ్ క్రెడిట్ టు గాడ్. అదే ప్రాబ్లం. మనం చేయగలిగినప్పుడు జనరల్గా అడగం. దేవుడు కూడా చేయడు ఆ టైంలో. ఎందుకంటే ఆయనకు మహిమ చెందింది. ఆయన కొన్నిసార్లు ఈ విల్ హోల్డ్ సంథింగ్ ఫర్ సమ్ టైమ్. ఈరోజు నిజంగా పిల్లరా దేవుని వాక్యం ఈరోజు పిల్లరా చాలాసార్లు విశ్వాసం నిజంగా మనం అనుకుంటున్నాం, కానీ నిజంగా సెల్ఫ్ బిలీఫ్ కాదు. ఇట్ ఈస్ lack of faith in God. దేవునిలో విశ్వాసము లేకపోవడం పిల్లరా. When you don't pray and then you don't ask God, you don't have faith in God. దావీదు పిల్లరా హృదయానుసారుడు ఎన్నో యుద్ధాలు చేస్తున్నా గెలిచాడు. ప్రతి యుద్ధానికి ముందు దేవుణ్ణి అడిగేవాడట, నేను వెళ్తాను, నువ్వు నా చేతికి ఇస్తావా అన్నాడు. పలానా దేశం మీదకి యుద్ధానికి వెళ్తాను, నా చేతికి ఇస్తావు దేవుని అడిగేవాడట. ఈరోజు విశ్వాసులుగా చాలాసార్లు ఈ రోజుల్లో మనం ఏంటంటే వి డోంట్ ఆస్క్ గాడ్. చాలా విషయాల్లో అంటే ఎంత కోరికను అడగమంటే అడుగుతాము, కానీ అడగడంలో తేడా ఉంటుందమ్మా. క్యాజువల్గా అడిగింది వేరు ఉంటుంది, when you are serious is different. అడగరు అంటే మీరు ప్రార్థన చేయరు, మీకు ఏదైనా కోరికలు అంటే ప్రార్థన చేయరని నేను అడగను. నేను మీరు ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థనలో ఆ సీరియస్నెస్ అది కనపడదు దేవునికి. సార్ యూ లాస్ట్ గాడ్ ఆ దేవా చేస్తుంది, యూ నో దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. అక్కడే తేడా వస్తుంది. అక్కడ దెన్ ఆ విషయంలో ప్రార్థన చేయడంలో అర్థం, ఎందుకంటే దేవుని మీద ఉండవలసినంత విశ్వాసం నీకు లేదు కాబట్టి. అందుకే ఇక యాకోబు అంటాడు, నువ్వు ప్రార్థన చేయవు అంటే పిల్లలు ప్రార్థనలో యథార్థత లేదు. యు ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ గాడ్. ఒకవేళ 32,000 మంది మీద పోతే గిద్యోను దేవుని మీద డిపెండెంట్ ఇక్కడ 100 మంది మీద పోతున్నాడు కాబట్టి దేవుని యొక్క అవసరం ఉంది కాబట్టి హి నీడ్స్ గాడ్ దేర్. ఈరోజు నువ్వు అడిగే ప్రార్థనలో దేవుని మీద ఆధారపడి ఉన్నట్టుగా ఉండాలి ప్రార్థన, అంతేగాని ఏదో అడిగాం కాబట్టి అడిగామంటే ఏదో ఫార్మాలిటీ చేస్తారు. కొన్నిసార్లు ఫార్మాలిటీ చేస్తారు, చాలాసార్లు ఫార్మాలిటీస్ వస్తాయి. ఉంటాయి కదా ఫార్మాలిటీస్, అంటే ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి. మాకు సార్ ఉండేవాళ్ళు, ట్యూషన్కి వెళ్తేప్పుడు ట్యూషన్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఒక మాట అనేవాడు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, భోజనం చేసుకొని బండి అన్నం ఉడుకుతుంది అంటుండే. అన్నం ఉడుకుతుంది అంటుండే. ఏంద్రా రోజు భోజనం చేసుకొని అన్నం ఉడుకుతుందంటే అంటే అట్లా అనాలంట మాట. ఓ రోజు సార్ తినేపోతామంటే ఊరికి రానన్నయ్యా అలాంటి అలా అనాలి, ఫార్మాలిటీ. అన్నం అది ఉడుకుతూనే ఉంటుంది. ఇక తర్వాత సార్
కానీ ఈయన కూడా వెళ్ళిపోతుంటుంది ఉడకని మేము పోతాం ఇక. అంటే కొన్ని ఫార్మాలిటీస్. డోంట్ నో ఫార్మాలిటీస్ విత్ గాడ్. దేవునిలో ప్రార్థన చేయడంలో పిల్లల దేవుని మీద ఆధారపడడం as a believer should be dependent on God. దేవుడు ఇష్టపడతాడు కదా ఇవ్వండి. అసలు ప్రార్థన చేశాడండి. ప్రార్థన నువ్వు చేసే ప్రార్థనలో చాలా తేడా ఉంది. వెన్ యూ ఆర్ డిపెండెంట్ ఆన్ గాడ్, ద ప్రేయర్ హ్యాస్ అన్ డిఫరెంట్ ఎఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్. అందుకే కీర్తనకారుడు ఒక చక్కని కీర్తన, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును అంటే భూమి ఆకాశంలో సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును అంటాడు. ఆయన ఎటు చూస్తున్నాడు చెప్తాడు, ఎక్కడి నుంచి ఖచ్చితంగా వస్తుందో కూడా చెప్తాడు. అది దట్ ఈస్ ద ప్రేయర్. ఈరోజు అలాంటి ప్రార్థనలు చేయగలిగితే నీ కోరికలు తీర్చబడతాయి. ఫస్ట్ థింగ్ యువర్ ప్రేయర్ షుడ్ బి లైక్ దట్. నీ చూపు నీ దేవుని పైన ఉండాలి. కేవలము నీ దేవుడు మాత్రమే చేయగల దేవుని మీద ఆధారపడినప్పుడు, అలాంటి ప్రార్థన చేయనప్పుడు కీర్తనకారులుగా ఆ కీర్తనకారుడు 20వ వచనం చెప్పిన మాట జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. నీ కోరికలన్నీ కూడా దేవుడు సిద్ధింపడానికి సిద్ధంగా నీ ప్రార్థనలో అలా ఉండాలి. నువ్వు ఒకవేళ అలా నువ్వు దేవుని వైపు చూడకుండా ఆయన మీద ఆధారపడకుండా ప్రార్థన చేస్తే నువ్వు చేసిన చేయనట్టే పిల్లలు. పుసుకుని ప్రార్థన చేసావు అనుకో, దేవా పని మీద పోతున్నా వెళ్ళొస్తా అంటే ఒక బిడ్డ బాయ్ అంటాడు దేవుడు కూడా. నువ్వు ఫార్మాలిటీకి దేవా పని మీద పోతున్నా అవుతాడు చూడు ఓకే అంటే బాయ్ బేట బాయ్ అంటాడు. నువ్వు ఫార్మాలిటీ చేస్తే అది ఫార్మాలిటీ లెక్కనే ఉంటుంది. అందుకే మీకు ఏది దొరకదు అంటాడు. వెన్ యూ ఆర్ నాట్ సీరియస్ యూ విల్ నాట్ గెట్ ఇట్. చాలా దేవుని వాక్యం, వెన్ యూ ఆర్ ప్రేయింగ్, వెన్ యూ ఆర్ పుట్టింగ్ యువర్ అప్లికేషన్ టు ది ఆల్మైటీ గాడ్, బీ కేర్ఫుల్. దేవునితో పిల్లగా ఆషామాషిగా ఏదో వచ్చాడు కాదు. నో ఫార్మాలిటీస్ విత్ గాడ్. When you say something, you should mean it, what you say. నువ్వు ఏదైతే ప్రార్థనలు అంటున్నావో అది నీ దేవా నీ మీద ఆధారపడి ఉన్నానంటే నువ్వు ఆధారపడి ఉంటేనే ఆ మాట, లేకపోతే అనగా ప్రార్థనలు అర్థం లేదు. యు నాట్ డిపెండెంట్ ఆన్ గాడ్. డోంట్ సే దట్ ఐఎమ్ డిపెండెంట్ ఆన్ యూ గాడ్. చేయి ప్రార్థన చేయి. నాకు ప్రభువా నేను పోతున్నాక నా శక్తి మీదే పోతున్నా, ట్రై చేస్తా అని చెప్పు, పర్లేదు. మేబీ దేవుడిని యథార్థాన్ని బట్టి సంతోషిస్తాడేమో, పని జరుగుద్దేమో. డోంట్ ఫూల్ గాడ్. ప్రార్థన ఉద్దేశం అలా ఉండాలి. యాకోబు అదే అంటున్నాడు, మరి ప్రార్థించరు అంటున్నాడు. నువ్వు ప్రార్థించే ప్రార్థన ఆయన ప్రార్థన లెక్కల్లో తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ ఫార్మాలిటీ. 2వ అంశంలోకి వచ్చినప్పుడు, యువర్ మోటివ్స్ ఆర్ నాట్ కరెక్ట్. సెకండ్ థింగ్లో చూసినప్పుడు నీ మోటివ్స్ని, నీ ఉద్దేశాల గురించి మాట్లాడుతున్నాడు యాకోబు అక్కడ. చాలాసార్లు కొన్నిసార్లు దేవుని అడగకపోవడానికి కారణం ఏంటంటే కూడా కొన్నిసార్లు మన మోటివ్స్ తెలిసిపోతాయి కదా. మన ఉద్దేశము మనం బయటకు కూడా అంటున్నాం, లోపల ఇంకో ఉద్దేశం ఉంటుంది. లోన ఉద్దేశం వేరుంటుంది, బయటకు వచ్చే ఉద్దేశాలు వేరుంటాయి. అవునా కదా? ఈవెన్ ఇఫ్ యు ఆస్క్ విత్ రాంగ్ మోటివ్స్, there is no wrong motive with God. God is always right. He is a righteous God. నీతి కలిగిన దేవుడు. మనం ఆరాధించేవాడు నీతి కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం. We worship the God of righteousness. There is nothing wrong in the God. దేవుల్లో ఏది కూడా చెడు లేదు, కేవలం మంచే ఉన్నది. అడిగినప్పుడు పిల్లలు చాలాసార్లు ఈ సందర్భంలో చూసినప్పుడు చెప్తున్నది ఒక గంట సేపు చెప్పగలుగుతారు ఈ ప్రసంగంలో. అని కట్ షాట్ చేస్తూ చెప్తున్నా. ఒక వ్యక్తి అడిగాడంట, దేవుని పర్మిషన్ అడిగాడు. వెళ్ళనా అంటే దేవుడు వెళ్ళానంట. పరిగెత్తున్నాడు. దేవుడు 3 సార్లు ఆపాడు. ఎవరు? బిలాం కదా. బలాక్ పిలిస్తే బిలాం వెళ్తుంటాడు. ఎక్కడికి? బలాక్ దగ్గరికి వెళ్తున్నాడు. దేవుణ్ణి అడుగుతాడు,
దేవుడు అడుగుతాడంటే, ఎవరు బాబు వీళ్ళు వచ్చారంటే, ఎవరు వచ్చారంటే బలాకు నా దగ్గరికి పంపించాడు. ఏదో ఒక ప్రజలు వచ్చారంట, ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్నారు, ఆ వాగ్దాన దేశానికి వెళ్తుంటారు. పిలిచినోడు అంటాడంటే, ఈ ప్రజల్ని చూస్తే ఆవు గడ్డి మేసినట్టుగా ఈ దేశాలని. ఆవు గడ్డి మేసిన చూసారా ఎప్పుడన్నా? ఈ గ్రాస్ కట్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేయదు. అది ఇట్లా నోరు ఇట్లా పెట్టిందంటే క్లీన్ ఇట్లా కట్. వండర్ఫుల్ గ్రాస్ కటింగ్. దేవుడు చక్కని పళ్ళు ఇచ్చాడు. ఇలా ఇంత పొడుగున్న గడ్డి ఇట్లా కనబడుతుంది, కొద్దిసేపు చూస్తే లెవెల్ కనబడుతుంది. గ్రాస్ కట్టర్స్ అవసరం లేదు, ఒక ఆవును వదిలేస్తే మంచి కట్ చేసి ఇచ్చేస్తుంది. వండర్ఫుల్. ఆవు గట్టి మేసినట్టుగా దేశాలను మేసేసేటట్టున్నారు. అందుకే ఆ పాట నాకు చాలా ఇష్టం. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు. యెహోవా రక్షించిన నిన్ను బోలిన. మరొకసారి. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు. యెహోవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీన్ని చేతున్నది యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీన్ని చేతున్నది యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా అంటాడు కదా. నిన్ను బోల్నేలో ఇంకా అద్దెమేసినట్టు ఏంటంటే యెహోవా రక్షించుకున్నవాడు. బలాకు పిలిచాడు ఇశ్రాయేలు శపించడానికి. దేవుడు అడిగాడు ఎవరంటే బలాకు పంపించాడంటే వద్దన్నాడు, పోలేదు. మళ్ళీ ఇంకోరిని పంపించాడు, మళ్ళీ వచ్చినాడు. మళ్ళీ దేవుడు మళ్ళీ దేవుడు అడిగినప్పుడు నేను పోనా అని అడిగాడంట బలాం. అడిగితే సరే వెళ్ళు అన్నాడంట. 3 సార్లు దేవుడు ఆపాడు. ఎందుకంటే దేవుడు పొమ్మన్నాడు, కానీ ఈ పోయే ఉద్దేశ్యం వేరుందంటే ఇశ్రాయేలు శపించాలన్న ఉద్దేశంతో వెళ్తున్నాడు. కాబట్టి దేవుడు 3 మార్లు ఆపాడంట. గాడిదకు నోరిచ్చి ఆ స్టోరీలోకి నేను పోను, చాలా పెద్ద కూడా చదవండి, చాలా వండర్ఫుల్ ఉంటుంది ఆ స్టోరీ. నిజంగా గాడిద మాట్లాడుతుంటే కొన్నిసార్లు గాడ్ ఇస్ వండర్ఫుల్. గాడ్ అంటే దేవుడు పొమ్మన్నప్పుడు పొమ్మనండి, కానీ దేవుడు ఆ యొక్క ఉద్దేశ్యం ఇస్ యాటిట్యూడ్ వాస్ నాట్ రైట్. ఆయన ఆలోచన సరిగా లేదు. వెళ్తున్నప్పుడు దేవుడు సరి చేసినట్టుగా చూస్తాం. శపించడానికి వెళ్ళిన వాడు ఆశీర్దిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు చెప్పుడారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అదే చూసుకోవాలి. నేను షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు వాట్ ఈస్ అవర్ మోటివ్? నేను ప్రార్థన చేసే అంశము నిజంగా నా దేవుని దృష్టికి అంగీకారమైన అంశమా కాదా? కెన్ ఐ ప్రే అబౌట్ దిస్? నిజంగా అడగొచ్చు లేదు. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు విత్ రాంగ్ మోటివ్స్, నో రాంగ్ మోటివ్స్ విత్ గాడ్, బికాస్ ఆల్వేస్ గాడ్ ఈజ్ అ రైట్ గాడ్, ఈజ్ అ రైచియస్ గాడ్. నో రాంగ్ మోటివ్స్. బిలాము ఒక రాంగ్ మోటివ్తో వెళ్తున్నప్పుడు దేవుడు మార్లు ఆపినట్టుగా చూస్తాము, బిలామును సరి చేసినట్టుగా చూస్తాము. శపించడానికి వెళ్ళినవాడు ఇశ్రాయేలు ఆశీర్దించినట్టుగా చూస్తాము. వాడు వండర్ఫుల్ లెసన్. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని వాక్య భాగం రోజులో ఎందుకు మన యొక్క కోరికలు, ఈ లోకం దేవుడు మనం ఆశించే కోరికలు ఎందుకు అవి మీట్ అవ్వట్లేదు? వై అవర్ డిజైర్స్ నాట్ బీన్ మెట్ అంటే బికాస్ ఆఫ్ అవర్ మోటివ్. దేవుని యొక్క మనము దేవునితో చెబుతున్న మాట ఒకటి, మన ఉద్దేశాలు వేరే ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఇర్మియా అంటాడు 17వ అధ్యాయం 10వ వచనం అంటాడు, యెహోవా నాకు నేను హృదయమును
పరిశోధించి వాడి క్రియల చొప్పున వాడికి ప్రతీకారము చేయుదును అంటాడు. నువ్వు అనుకోవచ్చు ఏదో దేవునితో ఏదో దాస్తున్నావు అనుకోవచ్చు. యూ కెనాట్ హైడ్ ఎనీథింగ్. నీ తలంపు ముట్టకు ముందు ఆయన దాన్ని ఎరిగి ఉంచాడు. హి నోస్ ఈవెన్ బిఫోర్ యు థింక్ అబౌట్ ఎనీథింగ్ రాంగ్. కొన్నిసార్లు అనిపిస్తుంది, చాలాసార్లు అనిపిస్తుంది దేవుని దగ్గర వచ్చినప్పుడు జాగ్రత్త. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా ఇస్ ఇట్ యాక్సెప్టబుల్ టు మై గాడ్? నిజంగా నేను కోరుకునే కోరిక నా దేవుని దృష్టికి నిజంగా అంగీకారంగా ఉంటుందా? అందులో నీతి ఉందా? అందులో లేక చెడు ఆలోచనలు ఉన్నాయా అని విశ్వాసిగా మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనము నీతి గల దేవుని ఆరాధిస్తున్నప్పుడు నీతిమాలిన ఆలోచనలు, నీతిమాలిన కోరికలు మన జీవితంలో ఉండకూడదు. దేవుడు మాకు అది తీర్చబడవు. ఇఫ్ యు హ్యావ్ ఎ రాంగ్ మోటివ్ ఇట్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్. చాలా జాగ్రత్తగా వస్తుంది. ఎవరు వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. నీ ఆలోచన ఏమైంది? నీ కోరిక కదా, నీ ఆలోచన ఏమైంది? నీ ఆలోచన సరి అయిందైతే నువ్వు దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు దాన్ని కీర్తనకారుడు చెప్పినట్టుగా ఆయన సిద్ధింప చేస్తాడు. ఆయన యొక్క ప్రతి ఆలోచన కూడా సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. మూడోదిగా చూసినప్పుడు పిల్లలు, మూడో అంశము షార్ట్లో వెళ్ళిపోదాం. దేవుని వాక్యం మనం చూసినప్పుడు, అంశంలో చూసినప్పుడు లోక సంబంధమైపోయింది నా యొక్క కోరిక. ఈరోజు our desires are always physical and worldly things. అక్కడ ప్రాబ్లం వచ్చింది. మన అదే అంటున్నాడు. కోరికలన్నీ కూడా నచ్చచ్చు నచ్చకపోవచ్చు, చాలా మట్టుకు maybe 99% something to do with our flesh and something to do with our early life. జాగ్రత్త సుమి దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. నీ కోరికలన్నీ కూడా లోక సంబంధమైన, ఓన్లీ ఫర్ ది ప్లెషర్, కేవలమే లోక సంతోషాలకు, లోక వైభవము కొరికే. అందుకే విశ్వాసితో అంటున్నాడు. దేవుడు ప్రార్థన చేసేటప్పుడు శిష్యుల గురించి అంటాడు, లోకములో నుంచి వారిని తీసుకెళ్ళమని నేను ప్రార్థన చేయను, కానీ లోకములో వారిని సంరక్షించమంటాడు. యోహాను సువార్తలో తండ్రికి ప్రార్థన చేస్తుంటాడు, శిష్యుల కొరకు ప్రార్థన చేస్తుంటాడు. వాళ్ళని లోకంలోంచి బయటికి తీసేయమని అంటలేను, కానీ లోకములో వారిని సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాడు శిష్యుల కొరకు దేవుడు. ఈరోజు మన యొక్క కోరికలన్నీ కూడా కేవలము శరీర సంబంధమైనది, లోక సంబంధమైనది ఉంటుందా? లోక సంబంధం కూడా కొన్ని యాక్సెప్టబుల్ టు గాడ్. సమ్ గుడ్ థింగ్స్ ఆర్ యాక్సెప్టబుల్ టు గాడ్, నథింగ్ రాంగ్ ఇన్ దాట్. నీకు పని చేస్తున్న వెహికల్ కావాలి, యు డిజైర్ ఫర్ దట్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. లోక సంబంధం ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు గాడ్ డస్ నాట్ రిఫ్యూజ్ ఇట్. దేవుడు ఎప్పుడు కూడా వచ్చాడు. కానీ కేవలము అదొక భోగభాగ్యాల కొరకే నువ్వు కోరుకునే స్థితిలో ఉన్నావు. ఒకసారి జాగ్రత్త చూసుకోండి. అందుకే అంటున్నాడు, ఖచ్చితంగా లోకముతో స్నేహము, దేవునితో వైరము. ఫ్రెండ్షిప్ విత్ ది వరల్డ్ ఈస్ ఎనిమిటీ విత్ గాడ్. జాగ్రత్త. ఈరోజు లోకముతో స్నేహము చేయడానికి దేవునితో వైరము తెచ్చుకుంటున్నామా? ఒకసారి జాగ్రత్త తెచ్చుకుని. ఒకవేళ దేవునితో వైరము తెచ్చుకుంటే దట్స్ ది ఎండ్ ఆఫ్ యువర్ ఎవ్రీడే సార్. ఎందుకంటే ఒక సందర్భాన్ని చెప్పి ముగిచేస్తాను నేను. మనందరూ తెలిసిందే, సమూయేలు ఆత్మ వచ్చినప్పుడు సౌలు అడిగాడు కదా, అడిగితే దేవుడు నాకేం జవాబిచ్చట్లేదంటే, వెన్ గాడ్ హ్యాస్ బికమ్ ఓ ఎనిమీ వాట్ కెన్ ఐ డూ అంటాడు. దేవుడే నీకు శత్రువు అయిన తర్వాత నేనేం చేయగలుగుతాను నీకు అంటాడు సమూయేలు మహాప్రవక్త. దేవుడు ఆత్మకు పర్మిషన్ ఇస్తాడు సౌలుతో మాట్లాడడానికి వెళ్ళడానికి. స్టోరీలోకి నేను చాలా పెద్దగా
అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు, ఒకవేళ ఈ లోక సంబంధమైన కోరికల కొరకు మనము ఒకవేళ కనుక చేస్తే కనుక లోక సంబంధికులుగా మార్చబడితే, ఒక విశ్వాసికి పెద్ద తేడా అయిపోతుంది, పొంతం లేకుండా అయిపోతుంది. ఒక విశ్వాసికి పొంతం లేదు. దేర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్ కదా. అవిశ్వాసులు ఒకటైపోతుంది అన్నదాన్ని దానివల్ల ఏం లేదు. విశ్వాసిగా నీ మార్క్ నువ్వు సెట్ చేయాలి. లోకములో ఉంటూ లోకానుసారం కాకుండా ఆత్మ సంబంధుడిగా జీవించాలి. అందుకే యువర్ డిజైర్స్, వాట్ ఎవర్ యువర్ డిజైర్, ఒకసారి లెట్ us measure. ఇది లోక సంబంధంగా అయిపోతుంది. ఒకసారి జాగ్రత్త చేస్తాం. లోక సంబంధముగా నేను కోరికలు కోరుకోవడం మొదలు పెడితే, దెన్ ఐ యామ్ నో మోర్ స్పిరిచువల్. అందుకే రోమపత్రికలో అంటాడు, లోక మర్యాదను అనుసరించక అంటాడు. విశ్వాసం ఎలా ఉంటా? లోక మర్యాదను అనుసరింపక క్రీస్తు కొరకు సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. యోబు గ్రంథంలో ఒక చక్కని మాట అంటాడమ్మా. యోబు అంటాడు, ఈవెన్ ఇఫ్ మై గాడ్ సేల్స్ మీ, నన్ను ఇలా కట్ చేసేసినా కూడా ఐ విల్ ట్రస్ట్ ఇన్ ది గాడ్ అంటాడు యోబు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ఆ మాట విన్నప్పుడు అనిపిస్తుంది రోమాలు, నన్ను ఇలా కోసేస్తే కూడా నా దేవుని మీద నేను నమ్మకం వస్తానంటాడు యోబు గ్రంథంలో. యోబు మాట్లాడే మాట ఎవరు అనగలుగుతామమ్మా? అలా అంటామా? అది విశ్వాసి యొక్క లక్ష్యం ఉంటున్నట్ట. నన్ను దేవుడు ఇలా కోసేస్తే కూడా నా దేవుని మీద నేను నమ్మకము, ఐ విల్ స్టిల్ ట్రస్ట్ ఇన్ హిమ్. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు నిజంగా అంత సంపడుతున్న యోబు మాట ఎలా అనగలుగుతాడో 13వ అధ్యాయంలో చదివినప్పుడు అనిపిస్తుంది, హౌ కెన్ హి సే దట్? చిన్న ఆయాసం జరుగుతూనే ఆ యొక్క మాటల్లో ఆ నిరుత్సాహంలో అనకూడని అన్నీ అనేస్తుంటాం దేవుని. ఏమేమి అనకూడదో ఇట్లా అనుకుంటలేను, కానీ అనుకోవడం మీద అనేస్తూనే ఉన్నాయి. ఇక అనుకోలే ఇట్లా అనిపిస్తుంది కానీ అంటలేనంట, అనేస్తూనే ఉంటాడు, అంటలేనంటావు. అదే వచ్చింది బాధ. ఈరోజు ఈవెన్ if our desires are not met, let us have the faith of Job. దేవుడేది ఆపడమ్మా. When you have that faith in God, లోక సంబంధానికి అర్థమై లోక సంబంధం ఆత్మ సంబంధంగా నేను అంటాడు, నాకు ఎంత శ్రమ వచ్చినా ఎలా వచ్చినా నేను నమ్ముతాను ప్రభు అంటే దేవుడు ఏది కూడా ఆపడమ్మా. He will not stop anything. చిన్న విషయాలు తెలుసుకోలేక, చిన్న విషయాలు బలంగా ఉండలేక, చాలాసార్లు మన యొక్క కోరికల్ని మనము తెలుసుకోలేకపోతాం, ఒకటి ప్రార్థించలేకపోతాం. ఒక్కోసారి రాంగ్ మోటివ్స్తో ప్రార్థన, ఒక్కోసారి పిల్లరా లోక సంబంధంగానే ఆలోచించడం మొదలు పెడతాం, ఆత్మ సంబంధంగా ఆలోచించడము మర్చిపోతుంటాం. యాకోబు అందుకే ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా డిజైర్స్ ఒకవేళ అంతరంగంలో ఒక యుద్ధం చేస్తుంటే దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ప్రార్థన చేసే అంశంలో నిజంగా నీతిగల దేవుని అర్థం. ఒకవేళ నా కోరికలు నీతిమాలితనం ఉంటే దాన్ని తీసివేసి నీతిగల దేవుని నీతిగల కోరికలు కోరే వారిగా ఉందాం. మూడోదిగా లోక సంబంధికులు కాకుండా ఆత్మ సంబంధమైన కోరికలకు ప్రార్థన చేసే వారికి ఉందాం. ప్రత్యేకింపబడి ఉందాం. ప్రత్యేకంగా ఉండి దేవుని నుంచి వచ్చే గొప్ప మేలు కీర్తనకారుడు చెప్పినట్టుగా ఆయన ప్రతి మీ యొక్క హృదయ వాంఛలు తెరిచినట్టు మీ ఆలోచనలు సఫలపరచునని చెప్తున్నాడు. అట్టి సఫలత పొందుకునే వారిగా ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన ప్రార్థన చేసుకున్నాం. లేచి నుంచున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పనులకు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు నాయన.
అవును నాయన, అనేక మార్లు నాయన అనేకమైన కోరికలు కలిగి ఉంటాయి. కానీ మా కోరికలు ఎలా దేవుళ్ళు నెరవేర్చుకోవాలో మీరు మాకు నేర్పించారు. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అవునా, మా ప్రార్థనలో యథార్థత ఉండాలి. నీ పైన నమ్మిక కలిగిన ప్రార్థన చేసే వారికి ఉండాలి నేను. అలాగనే మా కోరికల్లో నాయన ఒకవేళ చెడు ఉంటే దాన్ని తీసివేసి నీతి గల దేవుణ్ణి, నీతి గల రాజ్యం అడుగుతున్నామని మమ్మల్ని సరి చేసుకున్నట్టు కోరికలు కోరేవారిగా, లోక సంబంధమైన కోరికలు కానీ ఆత్మ సంబంధమైన కోరికలు కోరేవారిగా ఉండుటకు నేను అతి ఆశీర్వాదాలు మా ఆలోచనలన్నీ కూడా నీలో సఫలం చేసుకునే కావాల్సిన గొప్ప సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. విత్తబడిన వాక్యం ఉందైనా మా అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. చేరొచ్చిన ప్రత్యేక బిడ్డను ఆశీర్వాదాలతో నింపి పంపించమని పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.